తయారు చేసి వచ్చే విద్యా సంవత్సరం కోసం ప్రవేశపెడితే బాగుంటుంది. లేకపోతే పరీక్షలు వాల్యుయేషన్ ప్రకారం ప్రవేశపెట్టారు కాబట్టి అందరికీ ఇబ్బందులు దాంట్లో వాళ్ళు కూడా ఇంజనీరింగ్ అన్న అవసరం. అందరికీ నమస్కారం. జాతీయ ఉపాధ్యాయ సంఘమైనటువంటి ఆల్ ఇండియా ఐడెల్ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన ఎస్ అబ్దుల్ రజాక్ అనే నేను మా సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర విద్యాశాఖకు తెలియజేయ విషయమేమనగా, గత సంవత్సరం 9వ తరగతి పాఠ్యపుస్తకాలన్నీ మారినాయి. అయితే ప్రథమ భాష ఉర్దూ పాఠ్యపుస్తకాన్ని పాఠ్యపుస్తకాన్నే అమలు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పాఠ్యపుస్తకాలన్నీ మారినాయి. అయితే 10వ తరగతి ప్రథమ భాష ఉర్దూ పాఠ్యపుస్తకాన్ని ఎన్సీఆర్టీ 2007లో తయారు చేసినటువంటి పాఠ్యపుస్తకాన్నే మన ఆంధ్ర రాష్ట్రంలో సరఫరా చేయడం జరిగినది. 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కూడా 2006లో తయారు చేసినటువంటి ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాన్నే సరఫరా చేయడం జరిగినది. ఈ విషయము రాష్ట్రంలోని ఏ ఉర్దూ భాషా పండితుని కానీ ఏ ఉర్దూ ఉపాధ్యాయుని కానీ తెలియకపోవడం అత్యంత శోచనీయం. ఎస్సీఆర్టీ తయారు చేసినటువంటి 1వ తరగతి నుంచి 8వ తరగతి ఉర్దూ పాఠ్యపుస్తకాలన్నీ మన రాష్ట్ర కల్చర్కు తగిన విధంగా మన రచయితలు మన కవులను పరిచయం చేస్తూ తయారు చేసినటువంటి ఈ పాఠ్యపుస్తకాలు. అయితే దీనికి భిన్నంగా ఎన్సీఆర్టీ తయారు చేసినటువంటి 9 మరియు 10వ తరగతి పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టడము ఎంతమాత్రము సమర్థవంతం కానిది. ఎందుకంటే అది నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి భాషతో కూడుకున్నటువంటి పాఠ్యపుస్తకము. అక్కడి కల్చర్ దాంట్లో ఎక్కువగా ఉంటుంది. మన పిల్లల స్థాయికి ఆ పాఠ్యపుస్తకాలు ఏమాత్రము చాలా ఎక్కువగా అవుతాయి అవి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మన పాఠ్యపుస్తకాలు ఎస్సీఆర్టీ తయారు చేసినటువంటి 8వ తరగతి పాఠ్యపుస్తకాల వరకు దాంట్లో మన సామర్థ్యాలకు అనుగుణంగా, అంటే రాష్ట్ర విద్యాశాఖ చెప్పినటువంటి సామర్థ్యాలకు అనుగుణంగా ఈ పాఠ్యపుస్తకాలు తయారు చేసినారు. ఎన్సీఆర్టీ దానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి పాఠ్యపుస్తకం అది. అటువంటి పాఠ్యాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి పిల్లలు చదువుకోవడం కూడా ఇష్టమే, చదువుకోవడం కూడా కష్టమే. ఇష్టం కాదు, కష్టము. అదేవిధంగా ఈ పాఠ్యపుస్తకాల పైన మన ఉపాధ్యాయులకు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ భాషా పండితులకు ఎటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రాం కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి ఇవ్వకుండా ఏకంగా ఆ పాఠ్యపుస్తకాలు తయారు చేయడం జరిగినది. ఒకసారి దాన్ని పరిశీలించినట్లయితే ఒక్కొక్క పాఠ్యపుస్తకంలో 25, 28 పాఠ్యాంశాలు ఉన్నాయి. గత పాఠ్యపుస్తకంలో 14, 15 పాఠ్యాలు ఉంటే దానికి రెట్టింపు పాఠ్యాంశాలు దీంట్లో ఉన్నాయి. మనకు కేటాయించినటువంటి సమయంలో 10వ తరగతి పరీక్షలు మార్చిలో జరుగుతాయి కాబట్టి జనవరి నెలలోనే సిలబస్ అంతా పూర్తి చేయాల్సి ఉంటుంది. 28 పాఠ్యాలు జనవరి లోపల పూర్తి చేయడం అనేది అది అసంభవము. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని, పిల్లల స్థాయిని దృష్టిలో పెట్టుకొని, ఉపాధ్యాయుల యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రుల యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని పాఠ్యపుస్తకాలని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ఇప్పటికిప్పుడు మార్చడము కుదరదు. కాబట్టి గత సంవత్సరంలో 10వ తరగతి పాఠ్యపుస్తకం ఏదైతే అమలు చేసినామో ఆ పాఠ్యపుస్తకాన్ని ఈ సంవత్సరం కూడా
దాన్నే ప్రవేశపెట్టి దాన్నే అమలు చేసేటట్లు విద్యాశాఖ వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రథమ భాష ఉర్దూ చదివేటటువంటి ఉపాధ్యాయులకు తెలియపరిచి ఆ పాఠ్యపుస్తకాన్ని సరఫరా చేయవలసిందిగా కోరుచున్నాము. సాధ్యమైనంత తొందరగా మన ఉపాధ్యాయులచే 9వ తరగతి మరియు 10వ తరగతి ఉర్దూ ప్రథమ భాష పాఠ్యపుస్తకాలను తయారు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ పుట్టిన పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తే అప్పుడు మా పిల్లలకు అనగా ఉర్దూ మీడియం చదివేటువంటి పిల్లలకు ఉర్దూ ప్రథమ భాష పడేటువంటి పిల్లలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ఐటా శాఖ గట్టిగా డిమాండ్ చేస్తున్నది, కోరుచున్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మన విద్యామంత్రి స్పందించి రాష్ట్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరడమైనది. ఐటా ఒకటే కాదు, ఇతర యూనియన్లు కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆచరణ సాధ్యం కానటువంటి ఈ పాఠ్యపుస్తకాలని పక్కన పెట్టి పాఠ్యపుస్తకాలని ప్రవేశపెట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్సీఆర్టీ తయారు చేసినటువంటి పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టాలని కోరడమైనది. नाज़रीन अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं अंजुमन तरक्की उर्दू कड़पा शाख के सदर के हैसियत से सत्तार फैज़ी आपके सामने चंद हमारे उर्दू के दरसी किताबों के मसाइल सामने रखना चाहता हूँ। इमसाल जो 9वीं 10वीं जमातों के दरसी किताबें उर्दू में मदरसों तक पहुँचाई गई हैं, वो किताबें असातिज़ा के लिए और बच्चों के लिए नाकाबिले बर्दाश्त हैं। उसका मेयार जो है बहुत बुलंद है और वैसे असातिज़ा को किसी किस्म की ट्रेनिंग नहीं दी गई है और उसमें असबाक भी जो है दुगना असबाक मौजूद हैं। इससे जो है असातिज़ा को परेशानी हो रही है। ओरिएंटेशन ट्रेनिंग वगैरह देने की बहुत सख्त ज़रूरत है। वैसे इस्तेदादों के लिहाज से वो किताब जो है बनाई नहीं गई है। पिछले 20 साल पहले बनाई गई एनसीईआरटी की किताबें जो है यहाँ लागू करना क्या मकसद है समझ में नहीं आया है। ये एनसीईआरटी की किताबों का मेयार बहुत बुलंद है और फिर हमारे जो रियासत का जो तालीमी माहौल है, अदबी माहौल है, उसमें वो मौजूद नहीं है। और फिर यहाँ इसमें इस्तेदादों के ताल्लुक़ से कोई ज़िक्र नहीं है और मशक़ें भी जो है नाम के लिए भी जो है इसमें रखे नहीं गई हैं। पूरे असबाक जो हैं खुश्क हैं और वैसे दूसरे जो शेरी असनाफ़ के ताल्लुक़ से भी बहुत जो है उसमें मवाद बहुत कम है। 9वीं जमात में नए असनाफ़ का तारुफ़ किया गया है, 10वीं जमात में वही पुराने जो है शेरी असनाफ़ का तारुफ़ रखा गया है। इस मामले में हुकूमत को और शोबे तालीम को जो है गुजारिश की जाती है कि नज़रसानी करें, इसकी इन किताबों को आइंदा साल लागू करें तो बेहतर होगा। जो पुरानी किताबें हैं उसको इस साल जो है जारी रखें ताकि जो है बच्चों का मेयार और पढ़ाने के लिए हमको सहूलत होगी। ये इम्तहानों के लिए इसके ऊपर जो है रिसोर्स पर्सन्स को बहस करने की ज़रूरत है, ट्रेनिंग वगैरह देने की सख्त ज़रूरत है। मैं यही चाहता हूँ कि हुकूमत जो है जल्द से जल्द इस पर कार्रवाई करें और एक ऐसी मीटिंग जो है जल्दी मुनक़िद करें रिसोर्स पर्सन से, हमारे ट्रांसलेटर से, हमारे स्टेट रिसोर्स पर्सन से और फिर मुख्तलिफ़ असातिज़ा की अंजुमनें हैं जो उर्दू के लिए काम कर रही हैं, उनसे तबादिले ख़्याल के लिए एक बैठक जो है एससीईआरटी के आला अफसरान जो है मुनक़िद करें और उसके बाद जो है जल्द से जल्द कोई फ़ैसला लें। बहुत बहुत शुक्रिया। अल्लाह हाफ़िज़।